2 జాకెట్ బట్టలు, ఒక కొబ్బరి కుడక, తర్వాత ఒక 5 తమలపాకులు, తర్వాత విడిపూలు, కలశం చెంపు, పండ్లు, తర్వాత కొబ్బరికాయ ఇవి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇవి తెచ్చుకుంటే కుంకుమార్చన జరుగుతుంది. మీరైతే మధ్యలో ఎలా అయితే గణపతి నవరాత్రాల్లో, దసరా నవరాత్రాల్లో కుంకుమార్చన ఎలా అయితే తీసుకుంటారో అదేవిధంగా అన్ని సామాన్లు తెచ్చుకోండి. 4 గంటలకు పసుపు, కుంకుమ, గంధము మీ అందరికీ తెలుస్తాయి. తర్వాత కలుషం చెంబు, తర్వాత 2 జాకెట్ బట్టలు, తర్వాత మన కొబ్బరి కుడక, పొట్టు తీసిన కొబ్బరికాయ ఒకటి ఇది తెచ్చుకుంటే సరిపోతుంది. మిగతా ఏమైనా కావాల్సి ఉంటే ఇక్కడ కమిటీ వాళ్ళకి పనులు చేస్తారు. కాబట్టి మీకు తోచిన విధంగా అన్ని తెచ్చుకోండి. కుంకుమార్చనకి ఏ సామాన్ కూడా తెచ్చుకోండి. తక్కువ ఎక్కువ అయితే ఇక్కడ అన్ని కూడా ఇక్కడ అన్ని ద్రవ్యాలు ఉన్నాయి, అందరికి ఇవ్వడం జరుగుతుంది. జై హనుమాన్, జై శ్రీరామ్. మన యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం రేపు ఉన్నది కనుక రేపు ఉదయం 10 గంటల లోపల అన్ని గడతాల్లో అంటే విగ్రహం పెట్టినటువంటి గడతాల్లో ఆంజనేయుని దగ్గర గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, తర్వాత ధ్వజస్తంభం అక్కడ అన్ని గడతాలలో ఎవరైనా ముత్యము, పగడము, వెండి పిసర్లు, బంగారు పిసర్లు, నవరత్నాలు, చిల్లర నాణాలు అన్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మన రేపు ఉదయం 9 గంటల రేపు